ఈ వీడియో కంటే ముందు బజ్జు ప్రోమోకి సంబంధించిన వీడియో చేసిన చూడని వాళ్ళతో చూడరు. అండ్ బజ్జు ప్రో అప్పటి నుంచి వరుతాడు. ఇక వెయ్యేదాకా ఆయన 3 సార్లు దీనికంటే ముందు రికార్డ్ చేసిన ఇక వేయండి కదా అని చెప్పి ప్లేయింగ్ మళ్ళీ అల్లం వెలిగడ్డ అంటాడు. సరే ఓకే, బజ్జు ప్రోమో దానికి సంబంధించిన వీడియో చేసిన బజ్ ప్రోమో చూడని వాళ్ళు ఫస్ట్ చూడరు. ఖతర్నాక్ ఉన్నది సోనియా బజ్ ప్రోమో, నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అండ్ ఆ ప్రోమోకి సంబంధించిన వీడియో నేను చేయంగానే నాకు ఒక అంటే మనకి స్వీట్స్ ఆర్డర్ ఒకటి వచ్చింది. దాని కింద ఏం రాసి పంపారు తెలుసా? సోనియా ఎలిమినేషన్ సందర్భంగా స్వీట్స్ ఆర్డర్ పెట్టినని పంపింది. మరీ ఇంత ఓకే ఓకే సరే ఓకే. అయితే మనకి ఈ నామినేషన్ ప్రోమో ఫైర్ నామినేషన్ ప్రోమో ప్రతి సీజన్లో ఉంటుంది మనకి. ఇది కూడా మంచి ఫైర్ ఉంది. అండ్ బిగ్ బాస్ని చూసారా? అబ్బాయి ఎంత టూ మచ్ అనిపించిందబ్బా నాకైతే. బిగ్ బాస్ చూడుర్రి, ఏదో టెర్రరిస్ట్ని యాక్టివేట్ చేయడానికి ఏదో స్పీచ్ ఇచ్చినట్టుగా ప్రసంగించుతారు చూడుర్రి. మొత్తం ఫైర్ వచ్చేటట్టుగా కులాలకు సంబంధించిన మీటింగ్లో మన కులమే గొప్ప, వేరే వాళ్ళు తుస్సు అని చెప్తారు చూడు. ఆ టైప్లో మోటివేట్ చేస్తున్నానంటే నెగిటివ్ మోటివేషన్ చూడుర్రిగో. ఈ వారం నామినేషన్లో ఎవరి ప్రయాణాన్ని ఇంట్లో నుంచి పంపించాలో ఈ నామినేషన్లో తెలియజేయండి. మంటల్లో విసిరి వారిని నామినేట్ చేయండి. ఇక్కడి వరకు ఓకే ఓకే. గెలవాలి అనే మీ కోరిక ఎలా రగులుతుందో చెప్పండి. ఎందుకు ఇది ఎంత ఎక్కువగా వెలుగుతుందో చూపించండి. ఏది వాళ్ళని కమాన్ గుద్దుకో చంపుకోరంటే ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. సో నామినేషన్స్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా నామినేషన్లో నాగమణి గంట ఉన్నాడు, యాజ్ యూజువల్గా ఉంటాడు. ఆయనకి పర్మనెంట్ ప్రీమియం మెంబర్షిప్ ఉన్నది నామినేషన్లో. సో మణికంఠ ఉంటాడు యాజ్ యూజువల్గా. అదే రీజన్, ఒకటే రీజన్, సాక్రిఫైస్ ఎందుకు చేసినావు, సాక్రిఫైస్ చేసినాడు, సాక్రిఫైస్ చేయలేదు అని ఎందుకు చెప్పినావు, అసలు ఏంది నీ పంచాయతీ, కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇంతే. అయితే ఆ తర్వాత ఏవో సాబ్ ఉంటాడు ఖచ్చితంగా, అదే ఆదిత్య వర్మన్ ఉంటాడు. అండ్ నిఖిల్ ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే నిఖిల్ ఇన్ని రోజులు ఆయన ఆట అంతా కూడా తేరుకుల్లమైంది, అంటే మొత్తం కుల్ల అయింది కాబట్టి. సో దాని గురించి ఎవరైనా నామినేట్ చేస్తే చేస్తారు. అండ్ చీఫ్గా చాలా రోజుల నుంచి బతికి బట్ట కట్టేస్తున్నాడు, అంటే సేఫ్ అయిపోతూ వస్తుంది కాబట్టి అందరికీ ఎన్నో వారాల నుంచి ఉన్న కోరిక అంతా నెరవేర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళు అంటే మధ్యలో ఒకసారి వచ్చింది అనుకోరు, అది వేరే విషయం. అండ్ నైనిక తెలుసు, నైనిక ఇంతకుముందు ప్రోమోలో చూసినట్టుగానే ఇద్దరు నామినేట్, యాక్చువల్లీ ఒక నామినేషన్ పడ్డా ఈసారి నామినేషన్లోకి వచ్చినట్టే. అందుకని చెప్పి అందరూ 6 నామినేషన్లో ఉన్నారు. అండ్ నబీల్ ఉన్నాడు, విష్ణుప్రియ ఉంది. సో ఇక్కడ మనకి ప్రోమోలు చూపించినట్టు నాగమణి కంటే నైనిక నామినేట్ చేసిండు. బికాజ్ ఆఫ్ ఫస్ట్ వీక్ నుంచి ఉన్న నైనిక ఇప్పుడు లేదు, ఫస్ట్ వీక్లో ఉన్న నైనిక ఇప్పుడు లేదు. పార్టిసిపేషన్ స్కిల్స్ బాగా తగ్గినాయి. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నైనిక బాగా ఆడుతుందని ఎవరైనా చెప్తే కనుక అది నైనిక ఫ్యాన్స్ అయి ఉంటారు తప్ప ఇంకేం లేదు. నైనిక సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు తప్ప ఇంకా ఎవరు ఉండరు. ఎందుకంటే నైనిక బాగా ఆడతలేదు, ఆడవాడు బంద్ చేసింది. నిన్న రాత్రి మిడ్ నైట్ ముచ్చట ఇప్పుడే నేను చూస్తున్నా, అంటే ఈ ప్రోమో టైంలో ఇప్పుడే చూస్తున్నా. మొత్తం మారిపోయింది అబ్బా. నైనిక అయితే కంప్లీట్గా సరెండర్ అయిపోయి వీళ్ళ దగ్గర ముచ్చట పెట్టుకుంటూ కూర్చోవడం తప్ప, సైలెంట్గా కూర్చోవడం తప్ప. ఈవెన్ నాగమణి గంటతో ముచ్చట పెట్టాం కానీ యాక్చువల్లీ తన పాయింట్, తన వర్షను, తన ఏంటి అట్లాంటివి ఏం తెలుస్తలేదు. చిన్నపిల్ల ఏదో మాట్లాడుతుంది క్యూట్గా, ఓకే ఏం చెప్పినా ఇంటది అన్న సెన్సే కనబడుతుంది తప్ప స్ట్రాంగ్గా అంటే స్టార్టింగ్ వీక్లో ఫస్ట్ వీక్లో మగవాళ్ళకి ధీటుగా ఆడిన ఆట లేదు. అదే చెప్పిండు నాగమణి గంట. పార్టిసిపేషన్ స్కిల్స్ తగ్గినాయి అంటే నువ్వు చూడట్లేదు కాబట్టి మరి నాకు నువ్వు చూడట్లేదు అని చెప్పింది. లేదు క్లియర్ ఎవిడెంట్గా తెలిసిపోతుంది నువ్వు ఆడట్లేదు, ఫస్ట్ వీక్లో ఉన్న నైనిక లేదని చెప్పి అన్నాడు. ఇది 100% ట్రూ. నిన్న నాగార్జున గారు 200% రియల్ అని చెప్పి బాగా క్లారిటీగా ఉన్నావు నాగమణి గంట అని చెప్పి నాగమణి గంట కూడా చెప్పిండు. సో అదే పాయింట్. సో ఓకే, ఈ పాయింట్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక పాయింట్ డిస్కస్ చేద్దాం. నిన్న మిడ్ నైట్ ముచ్చట్లకు సంబంధించిన వీడియోలు రికార్డింగ్ చేసినంత చూస్తుంటే నాకేమనిపించింది తెలుసా? సోనియా ఉత్తగా బక్రా అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నిఖిల్ సోనియా వల్ల నెగిటివ్ అయిండు, సోనియా డ్రైవ్ చేస్తే అయిండు అన్న పాయింట్ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. నిన్న సోనియా పోతే నిజంగా వాళ్ళది ట్రూ ఫ్రెండ్షిప్ అయితే ఘోరంగా బాధపడాలి, ఎమోషనల్ అవ్వాలి, లేదంటే ఫీల్ అవ్వాలి, లేదంటే దాని గురించి డిస్కషన్ జరగాలి. సింపుల్ వెళ్ళిపోయిందా, కట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పటి వాళ్ళే మిగతా వాళ్ళతో దోస్తాన చేయడం స్టార్ట్ చేసింది. అసలు ఆ సోనియా పోయిన టాపిక్ ఆయనకు సంబంధం లేదన్నట్టుగానే ఉన్నాడు. ఇంకోటి మళ్ళీ ఎప్పట్లేక నిన్న వీడియోలో నేను చెప్పిన నైట్ రివ్యూలో తెల్లారితే ఏమైంది తెలుసా? నిఖిల్ సింపుల్గా మళ్ళీ ప్రేరణకి, మళ్ళీ యష్మికి, వాళ్ళ బ్యాచ్కి అంతా క్లోజ్ అయిపోతాడు, సీతతో క్లోజ్ అయిపోతాడు. మళ్ళీ ఈ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది తప్ప ఆయనకు అదేం లేదు. బేసిక్గా ఆయన ట్రాక్ కూడా ప్రేరణ చెప్పినట్టు ఆయన ట్రాక్ కూడా నెగిటివ్ ట్రాక్లో ఉండడం వల్ల అది సింక్ అవడం వల్ల ట్రావెల్ అయిపోయారు. అండ్ అడిషనల్ బెనిఫిట్స్ వచ్చినాయి నిఖిల్కి కాబట్టి అది ఇంకా అటాచ్మెంట్ ఎక్కువ పెరిగినట్టుగా ఉన్నది. ఆ అడిషనల్ బెనిఫిట్స్ కోసం కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేసిండు సోనియాకి అన్న ఫీలింగ్ వచ్చింది. సో నిన్న నైట్ అయితే మొత్తంగా మళ్ళీ ప్రేరణకి, సీతకి, వాళ్ళకి అంతా క్లోజ్ అయిపోయింది. నార్మలే, అసలు ఏం లేదు ముచ్చట.
పృథ్వీ నాతో ఇంత ఫీల్ అవుతాడేమో కానీ నిఖిల్ ఫీల్ కాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. సరే నెక్స్ట్ సీత నాగమణికంటని నామినేట్ చేసి అదే సాక్రిఫైస్ అదే రీజన్ అని చెప్పింది. అదే రీజన్కి అందరూ అదే రీజన్ చెప్తారులే. నిఖిల్ సాక్రిఫైస్ చేస్తానంటే నువ్వు సాక్రిఫైస్ చేస్తావా, అంటే నేను వెళ్ళిపోతానంటే నువ్వు వెళ్ళిపోతావు, నా కోసం ఎలిమినేట్ అయిపోతావా, నేనేం చేశాను అని చెప్పి నాగమణికంట అన్నాడు. సాక్రిఫైస్ చేయలేదని చెప్పినావు కానీ అక్కడ పెద్ద గొడవ అయింది, అక్కడనేమో సాక్రిఫైస్ చేయలేదని చెప్పినావు, ఇక్కడనేమో పెద్ద గొడవ అయింది, అడుగు మీకు లేని వాళ్ళనే, నేనేం ఉట్టిగా అంటలేనంటాను. అసలు మనకు సంబంధం లేదు కదా అక్క సీతక్క, ఇది మన సంబంధం లేని ఇష్యూ, వాళ్ళ మధ్యలో జరిగిన సాక్రిఫైస్ అనే టాపిక్. సరే ఓకే హౌస్ టాపిక్ కాబట్టి నువ్వు చేసినావు, ఓకే ఫైన్. అయితే నాగమణికంట నబీల్ వచ్చిండు, నైనిక నామినేట్ చేసిండు. ఎందుకంటే నైనిక నబీల్ని నామినేట్ చేసింది కాబట్టి చేసిండు అంతే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఫస్టే నైనిక నామినేషన్ అయిండొచ్చు, తర్వాత నైనిక నామినేట్ చేసి ఏమన్నాడంటే నాకు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పలేదు బిగ్ బాస్. చెప్తే నేనే వచ్చి చీర లీటర్ లేక ఏ అన్నట్టు అన్నాడు. దానికంటే ముందు స్టోరీ ఏంటి యాక్చువల్లీ ఇది బలమైన నామినేషన్ కిందకి రాదు. ఇది నైనిక చేసిన నబీల్ చేసిన బలమైన నామినేషన్ కింద రాదు. బలమైన శత్రువు ఉన్నప్పుడు ఆ శత్రువుని ఢీ కొట్టడానికి పోయిన వాళ్ళని మనం సూపర్ హీరో అంటాం. కానీ ఇక్కడ నైనికతో ఫైట్ చేస్తే ఏమన్నది వచ్చేట అన్నట్టు ఉంటుంది. అండ్ నాగమణికంట యష్మి వీళ్ళిద్దరిది. ఇక్కడ నాకు యష్మిది రాంగ్ అనిపించింది. అబ్బా జెండర్ గురించి అక్కడ మాట్లాడాలన్న విషయమే నాకు తెలియదు అంటుంది. ఇది తప్పు. జెండర్ గురించి మాట్లాడిన విషయమే నాకు తెలియదు అంటే ఏడదలోకుండా ఉంటుందా. మనం ఇక్కడ నలుగురు మగవాళ్ళు ఉన్నారు, 5 మగవాళ్ళు ఉన్నారు అనే టాపిక్ మాట్లాడుతుంటే నేను నలుగురినే కన్సిడర్ చేస్తున్నా, ఆయన మగవాడి కింద కన్సిడర్ చేస్తలేనని మాట్లాడినప్పుడు అది కామెడీగానే మాట్లాడింది, ఫన్నీగానే గెస్సెట్ ఇచ్చింది అని అన్నది కూడా. ఇదంతా ఓకే కానీ జెండర్ గురించి మాట్లాడుతున్నాను అన్న విషయమే నాకు తెలియదు అనడం మాత్రం తప్పు. అయితే నువ్వు అట్లా అన్నప్పుడు నీకు తెలిసినప్పుడు సారీ చెప్పొచ్చు కదా అని చెప్పి అడిగిండు. ఇది కరెక్టే. నువ్వు రియలైజ్ కావాలి అది అవ్వలేదు అని చెప్పి నామినేట్ చేసి ఆగరా చెప్పేది వినరా ఫస్ట్ అంటుంది. అంత యాక్చువల్లీ నాగమణికంట మరీ అంత లీనియస్ తీసుకుంటారు వీళ్ళు, ఎందుకు అంత రారాపోర కొడుతూ తీసేసినట్టుగా, అంటే మామూలుగా రారాపోర కొట్టుకున్నారు. చెప్పేది వినరా గారు, చెప్పేది వినరా ఫస్ట్, ఇట్లాంటి కొంచెం రూడ్గా అనిపిస్తుంది. సీత ఇమిటేషన్ చేసినట్టుగా చేస్తూ డిస్కస్ చేసింది ఇది నాగమణికంట గురించి, మనం చేసినట్టు చేసింది అనుకోరాదు. బాడీ లాంగ్వేజ్ చేస్తూ ఏమన్నది ఏదో చెప్పా, ఇట్లా అని చెప్పి సాక్రిఫైస్ చేశాను, అక్కడ సాక్రిఫైస్ చేయలేదు, ఇక్కడ ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఓకే కరెక్ట్, ఇలా చేయొద్దు, నువ్వు చెప్పండి ఇది నా బాడీ లాంగ్వేజ్ అని అన్నది. నీ బాడీ లాంగ్వేజ్ నన్ను ప్రొజెక్ట్ చేస్తున్నావు నువ్వు, మై డియర్ ఇట్స్ నాట్ వెరీ బ్యాడ్ థింగ్ అని చెప్పి నాగమణికంట తన స్టైల్లో ఇచ్చిండు. నాకెందుకు మంచులకు చక్కని ఇంప్లేట్ చేసినట్టుగా అనిపించిందా సీత, మీకు అనిపించిందా? సో ఇది ప్రోమోలో చూసింది. ప్రోమోలో చూడండి ఏంటంటే దాదాపు అందరూ కూడా నాగమణికంటని టార్గెట్ చేశారు. ఆదిత్య ఓం నాగమణికంటనే చేస్తాడు, నిఖిల్ నాగమణికంటనే, పృథ్వీ నాగమణికంటనే, సీత నాగమణికంటనే, విష్ణుప్రియ నైనికని చేస్తుంది. ఆయన నాగమణికంట నైనిక యష్మిని చూపించాను కదా. మనకు ప్రేరణ వచ్చేసి నిఖిల్ని ఇంకొకరిని ఎవరిని చేస్తుందో నాకు తెలియదు కానీ నిఖిల్ని చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. యష్మి నాగమణికంటనే చేస్తుంది, నైనిక నబిల్ని నాగమణికంటనే చేసింది. సో ఈ లెక్కన చూస్తా అంటే నాగమణికంటకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నామినేషన్స్ పడే ఛాన్స్ ఉంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా నబీల్కి ఒక నామినేషన్ పడ్డా, అండ్ విష్ణుకి ఒక నామినేషన్ పడ్డా, అండ్ విష్ణుని ఎవరు నామినేట్ చేస్తారబ్బా, పృథ్వీ చేయాలి గమ్మతుంటుంది. అండ్ నిఖిల్కి పడతాయి, నిఖిల్కి 2-3 నామినేషన్లు పడతాయి. సో ఓవరాల్గా ఒక నామినేషన్ పడ్డా నామినేషన్లకు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నామినేషన్లు ఉన్నారు. అండ్ ఈ నామినేషన్లో ఎలిమినేషన్ గండం ఉంది ఎవరికి అని అంటే ఫస్ట్ ప్లేస్లో అరే మైక్ ఇది ఫస్ట్ ప్లేస్ ఏం మైక్ పెట్టకుండా చెప్తాను అప్పటి నుంచి. ఫస్ట్ ప్లేస్లో ఏవోసాబ్ ఉంటాడు, సెకండ్ ప్లేస్లో వచ్చేసి నైనిక ఉంటుంది, థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటారు అంతే. వీళ్ళిద్దరే ఫస్ట్ సెకండ్ ప్లేసు, వీళ్ళిద్దరిట్లనే ఎలిమినేషన్ జరుగుతాయని నేను అనుకుంటున్నా. మీరేమంటారో కింద కామెంట్ చేయరు. ఓకే ఉంటా, టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే. వాయిస్ వచ్చిందో రాలేదో చెక్ చేయాలి ఫస్ట్. స్వాతి పికిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారా? స్వీట్స్ ఉన్నాయి, అవిసె గింజల పొడి కూడా ఉంది.